సార్ ఏంటి ఈ రాడిసన్ బ్లూ హోటల్లో జరిగినటువంటి డ్రగ్ ఇష్యూలో డైరెక్టర్ క్రిష్ గారికి బాలకృష్ణ గారు సహాయం చేయబోతున్నారు. ఆయన ఈ ఇష్యూలో ముందస్తు బెయిల్కి అప్లై చేసిన నేపథ్యంలో ఆ బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నందమూరి బాలకృష్ణ క్రిష్కి హెల్ప్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు? 5 రోజుల నుంచి ఈ రాడిసన్ బ్లూ డ్రగ్ కేసు అనేది ఎంత హల్చల్ చేస్తుందో మనకు తెలుసు. సో మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఈవెన్ టాలీవుడ్లో కూడా. సో అది ఒక సంచలనాత్మక వ్యవహారంగా మారింది. కారణం సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ ఉండటం, వాళ్ళు ఎక్యూజ్డ్గా ఉండటం, అందులో డైరెక్టర్ క్రిష్, ఇది అందరికీ చాలా షాకింగ్. అంటే డైరెక్టర్ క్రిష్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా అసలు నమ్మలేదు. ఎగ్జాక్ట్ క్రిష్ ఎందుకు ఉంటాడు, ఏదో అంటే ఊరికే వచ్చి ఉంటాడేమో అని చెప్పేసి అన్నారు. కానీ ఆయన కొకైన్ తీసుకున్నాడని చెప్పేసి పోలీసులు కోర్టుకు సంబంధించిన రిపోర్ట్లో మెన్షన్ చేయడం చూసినప్పుడు, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండటం చూసినప్పుడు నిజమేమో ఆయన తీసుకున్నాడేమో అనే అనుమానాలు జనాల్లో కూడా కలిగాయి. సో దట్టు కూడా ఆయన అది జరిగిన తర్వాత బాంబేకి వెళ్ళిపోయాడు. పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను బాంబేలో ఉన్నానని చెప్పేసి ఆయన మొదట సమాచారం ఇచ్చాడని చెప్పేసి పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదని చెప్పేసి చెప్పారు పోలీసులు. సో కానీ ఇప్పుడు మనకి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించాడని చెప్పేసి తెలిసింది. సో ఏదేమైనా ఆయన తీసుకున్నాడా లేదా అనే విషయం చేయాలంటే ఆయన బ్లడ్ శాంపిల్సో లేకపోతే యూరిన్ శాంపిల్సో లేకపోతే వైద్య పరీక్షలు చేస్తే తెలియ అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా అలాంటి ఏం జరగలేదు. యాక్చువల్గా మనకి బ్లడ్లో 2 రోజుల పాటు, యూరిన్లో 3 రోజుల పాటు దాని ఆనవాళ్ళు ఉంటాయి తీసుకున్నప్పుడు, కొకైన్ తీసుకున్నప్పుడు. ఒకవేళ రెగ్యులర్గా దానికి బానిస అయిన వాళ్ళు అయితే వాళ్ళ వెంట్రుకలు అయితే 3 నెలల పాటు, 90 రోజుల పాటు వాటి అవశేషాలు ఉంటాయని చెప్పేసి ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్కి క్రిష్ సహకరించలేదు కాబట్టి ఈవెన్ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు అంగీకరిస్తేనే తీసుకోవాలి పోలీసులు. సో ఇదొకటి ఉంది. అవును. సో లేదంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని దానికి కూడా అటువంటి జరగాల్సి ఉంది. సో ఇప్పటివరకు అలా జరగలేదు. ఇప్పుడు లేటెస్ట్గా మీరు అన్నట్టు బాలకృష్ణ గారి పేరు బయటకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆ సన్నిహితత్వం ఉండటం, గౌతమిపుత్ర శాతకర్ణి, ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు ఆయన డైరెక్షన్లో బాలకృష్ణ గారు చేయటం, దట్టు ఇక్కడ గవర్నమెంట్ తోటి, తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి బాలకృష్ణ గారికి సన్నిహితులు కావటం. సో ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు ఏమన్నా క్రిష్కి సహాయపడుతున్నారా అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు లేపబడినటువంటి ఒక గాసిప్గా మనం దీన్ని అనుకోవాలి. ఇలాంటి విషయాల్లో బాలకృష్ణ గారు జోక్యం చేసుకుంటారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ తను లీగల్గానే ఎలా చేయాలి ఏంటి అని తన లాయర్లతోటి సంప్రదించి దాని ప్రకారమే ముందస్తు బెయిల్ కోసం క్రిష్ హైకోర్టుని ఆశ్రయించాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే అంతేగాని సార్ ఈ విషయంలో, ఈ డ్రగ్ ఇష్యూలో క్రిష్ గారికి నిజంగా బాలకృష్ణ గారు సహాయం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారా? నిజంగానే హెల్ప్ చేయబోతున్నారా? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడబోతున్నారా అంటే ఏం చెప్తారు? బాలకృష్ణ గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతారని చెప్పి నేను అనుకోవట్లేదు. సో పేర్లు అయితే బయటకు వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా కాలం నుంచే ఉన్నాయి. సో ఆయన తెలుగుదేశం పార్టీతో అనుసంధానమై ఉన్నప్పుడు, సో ఆ పార్టీకి ఇక్కడ ఉండే వ్యక్తులకి మధ్య ప్రధానంగా బాలకృష్ణ గారు, సో వాళ్ళిద్దరు అందుకని ఆ సన్నిహితత్వం రేవంత్ రెడ్డితో బాలకృష్ణ గారికి ఉంది కాబట్టి సహాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అలా అనుకుంటున్నారు. బట్ కానీ బాలకృష్ణ గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అనే విషయం, మంచి స్నేహితుల్లా ఉండేవారు, మంచి సత్సంబంధాలు ఉండే అని కూడా బయటకు. క్రిష్ బాలకృష్ణ గారికి అత్యంత సన్నిహితుడే. క్రిష్ అంటే ఆయనకి చాలా గౌరవం. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక సినిమా, సో తాను కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమాల్లో ఒకటి కాబట్టి మన ఉగాది పండగ ప్రాశస్త్యం అసలు ఎలా వచ్చిందనేది తెలియజెప్పే సినిమా కూడా అది. సో కాబట్టి తెలుగువారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే సినిమా. అలాంటి సినిమా తీసి తనకు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. అందుకే అలాగే సినిమా ఆడకపోయినా కానీ ఎన్టీఆర్ బయోపిక్, సో ఆ గౌరవం తన మీద ఉంది, క్రిష్ మీద.
సో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక వార్త కూడా వస్తుంది. నెక్స్ట్ కొన్ని సినిమాలు బాలకృష్ణ గారితో క్రిష్ కాంబినేషన్ లో ఉండబోతున్నాయి. సో అందుకే బాలకృష్ణ గారు క్రిష్ కి హెల్ప్ చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఇదే ప్రచారంగానే మనం చూడొచ్చు అంటారు, చూడాలి. సో ఈ నేపథ్యంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా రకరకాల కోణాల్లో. అంటే క్రిష్ ఈ కేసు నుంచి బయటపడటానికి ఏమేమి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మీడియానే మనం లాగుతూ ఉంటాం కదా, తీగలు లైవ్ లాగుతూ ఉంటారు, లేని తీగలు కూడా పట్టుకొని లాగుతూ ఉంటారు కదా, ఆ టైపు ప్రచారం అనుకోవాలి ఇది కూడా. బట్ ఆయన ఇన్వాల్వ్ అవుతారని మాత్రం నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఒక డ్రగ్ ఇష్యూ కాబట్టి. బట్ నిజంగా ఆయన డ్రగ్స్ తీసుకొని ఉంటే దానికి తగ్గట్టు ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిందే. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చాలా క్లియర్గా చెప్పారు, తెలంగాణలో మేము మారక ద్రవ్యాలను అసలు ప్రోత్సహించాం, దాని మీద ఉక్కు పాదం మోపుతాం అంటూ కూడా. ఈ మధ్య కాలంలో ఆయన వచ్చిన తర్వాత కూడా రైడ్స్ ఎక్కువడం మనం చూసాం. ఎస్ఓటి పోలీసులు దాడులు చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా అంటే అది కూడా ప్రశ్నార్థకమే నిజంగానే. అది నేనైతే అది ఉత్త గాసిప్పే, అది అంతే పుకార్లు అంటాం కదా, మన వదంతులే, అవన్నీ కూడా వదంతులుగానే మనం చూడాలి. ఏంటి సార్ నిజంగా ఈ రాడిసన్ బ్లూలో జరిగినటువంటి డ్రగ్ ఇష్యూ ఇప్పుడు క్రిష్ గారి మెడకి చుట్టుకునే అవకాశం కనపడుతోందా అంటే ఏం చెప్తారు? దాదాపు 10 మంది మెడకు చుట్టుకుంది ఇది. అందులో సగం మందిని అరెస్ట్ చేశారు. కేదార్నాథ్ అని చెప్పేసి సెలగంశెట్టి కేదార్నాథ్, ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్, అంటే ప్రొడ్యూసర్ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నవాడు, అల్లు అర్జున్కి ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ. సో అట్లాగే వివేకానంద్, ఆయన బీజేపీ లీడర్ కొడుకు, ఈ రాడిసన్ బ్లూతో సంబంధం ఉన్న వ్యక్తి. వీళ్ళు కాకుండా కుషితా కలాప్ అని ఒక అమ్మాయి ఉంది, యాక్టర్. ఆ అమ్మాయి చెల్లెలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఆమె కూడా అప్స్కాండింగ్, ప్రస్తుతం పరారీలో ఉందని పోలీసులు చెప్తున్నారు. మా చెల్లి కనిపించకుండా పోయిందని చెప్పి ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, కుషిత. ఆమె పేరు లిషి. సో ఈ కేసులో ఉన్న అమ్మాయి. సో ఇట్లా కొంతమంది దీంతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలా. సో వీళ్ళందరూ కూడా ఇట్లా ఇప్పుడు పోలీసులకి దొరకకుండా ఉన్నవాళ్ళు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సో రేపు ఏమవుతుంది ఏంటి అనేది చూడాలి. క్రిష్ మాత్రం ఈ కేసు నుంచి బయటపడటానికి తన ప్రయత్నాలన్నీ సర్వశక్తులు కొట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఎందుకంటే తన దీనికి కూడా గౌరవానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆయన మరి తీసుకున్నారా లేదా అనే విషయం ఆయనకే తెలుస్తుంది, ఆయనకి పోలీసులకి వాళ్ళకే తెలియాలి. బట్ ఇలాంటి దానికి ఆయన గురి కాకుండా, ఇలాంటి అలవాట్లకి గురి కాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు వ్యక్తిగతంగా కూడా అతను బలమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. సో అంత ఊరికే డిప్రెస్డ్ పర్సన్ అయితే కాదు నాకు తెలిసి. సో ఆయన తీసిన అంటే కొన్ని గాలి వార్తలు వచ్చినాయి సార్. అంటే నేను గాలి వార్తలు అని ఎందుకంటున్నా అంటే ఆయన పర్సనల్ లైఫ్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని వార్తలు రాస్తున్నారు. అతను విడాకులైన నేపథ్యంలో ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకే డ్రగ్స్కి అలవాటు పడుంటాడేమో అంటూ కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని వార్తలు రాస్తున్న నేపథ్యంలో. అవును, కానీ ఆయన తీసిన సినిమాలు ఎలాంటివి, జీవితపు విలువల్ని, గమ్యం కానివ్వండి, వేదం కానివ్వండి, అవన్నీ కూడా ఒక కంచె కానివ్వండి, విలువల్ని చాటి చెప్పే సినిమాలు. కృష్ణం వందే జగద్గురుం ఇలాంటి సినిమాలు తీశాడు ఆయన. అట్లాగే కొండ పొలం అని ఒక మంచి అభిరుచి కలిగినటువంటి ఒక నవల్ని, ఒక పాపులర్ నవల్ని తీశాడు. ఆ సినిమా ఎలా ఆడింది అనేది పక్కన పెడితే, బట్ తన టేస్ట్ ఏంటి, తన మనస్తత్వం ఏంటి అనేది ఆయన తీసిన సినిమాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో మెంటల్లీ నాకు తెలిసి చాలా స్ట్రాంగ్ అతను. సో అలాంటి వాడు డిప్రెషన్కి గురయ్యి దానికి అదే తను స్టార్ట్ చేసిందే గమ్యంతో. ఎంత అద్భుతంగా ఉంటుంది. అవును. సో ఆ తర్వాత వేదం తీశారు, ఆ తర్వాత కంచె తీశాడు, కొండపొలం తీశారు, అట్లాగే గౌతమిపుత్ర శాతకం లాంటి సినిమాలు, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. ఇది మాత్రం ఆయనకి అనూహ్యమైన, అంటే జనాలకు సంబంధించి ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అని చెప్పాలా. సో ఆయన ఇలాంటి ఒకవేళ ఉంటే కనుక అలాంటి వాటిని త్వరగా బయటపడాలనే కోరుకుందాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.